హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ యాంకర్ రాహుల్. ప్రజెంట్ మనం కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యమైన కారణం ఏంటిదంటే ఒక న్యాయం కోసం, ఒక తల్లిపడి ఆడటం కోసం, మనం తెలుసుకోవడం కోసం శ్రీ మీడియా ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. సుగాలి ప్రీతి అనే చిన్న పాప వల్ల అమ్మగారి దగ్గర మనం ఉన్నాము. అమ్మ నమస్తే. అమ్మ అసలు మీతో మాట్లాడుతుంటే నేను వచ్చే దారిలో కూడా ఆలోచించిందంటే నా కలుపని నిలుతున్నాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా న్యాయం కోసం ఇంతమంది మీ మీద పడుతున్నా, ఇంతమంది ఇన్ని దారుణాలు చేస్తున్నా, మీరు మాత్రం అలాగే నిలబడి, ఎంత ఎదురుగా తగిలినా కూడా అలాగే నిలబడి ఉంటున్నారు. పాపకు న్యాయం జరిగి తీరాల్సిందే అని చెప్పేసి. అసలు ఎలా అనిపిస్తుందమ్మా అసలు ఇంత సుదీర్ఘమైన ఈ న్యాయ పోరాటం? ఎలా అంటే ప్రయాణం ఒడిదుడుకులతోనే జరిగిన ప్రయాణమే ఇది. నా బాధ ఏమంటే నేను హ్యాండిక్యాప్ అయినా కూడా మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఏమి హ్యాండిక్యాప్ లేకుండా ప్రీతి, ఋషి, దీప్య ముగ్గురు ఇచ్చారు. మరి ఆ పిల్లకు అలా జరిగి ఇప్పుడు ఆ పిల్ల పెద్ద పొజిషన్లో ఉండి బాగా చదువుకొని మంచిగా చదివి మమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో పెడతాదని మేము ఎంతో ఆశించాము. అలాగనే పాప కూడా చదువుతూ వచ్చింది. మరి 2017లో నా దురదృష్టం కొద్దీ నా ప్రీతిని అలా వాళ్ళు రేప్ చేసి చంపడం జరిగింది. మరి అలా నేను హ్యాండిక్యాప్ అయితే కూడా నవమోసాలు మోసి కన్నాను, ఎన్నోసార్లు కింద పడ్డాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. అప్పుడు కూడా చనిపోలేదు పాప. నేను కూడా చంపుకోలేదు. మరి అలాంటప్పుడు ఒక మానవ మృగాల చేత పిల్లల కాబడి చనిపోతే నా బాధ్యత నాకు గుర్తు చేసింది. నేను నా ప్రీతికి న్యాయం జరగడం వల్ల ఒకటి, ప్రీతి అయితే తిరిగి రాదు, కాకపోతే అక్కడ అలాంటివి ఇంకొక అమ్మాయికి జరగకూడదు. అంత చిన్న వయసులో అంత దారుణమైన చావు అనేది ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అది దారుణమ్మ. 14 సంవత్సరాల పాప ఆ దుర్మార్గులకు ఎలా న్యాయం అనిపించిందో తెలియదు. ఒక కన్నతల్లి ఆవేదన ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ విషయం మీద ఏడవని వాళ్ళంటూ లేరు. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రతిసారి దీని మీద పోరాటం చేస్తూనే వస్తున్నారు, ఖండిస్తూ వస్తూనే వస్తున్నారు. ఎలాగైనా న్యాయం జరగాలని సంవత్సరాలు చేస్తున్నారు, మీరు పోరాటం చేస్తున్నారు. కానీ ఆ దుర్మార్గులకైనా శిక్ష పడకపోదని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఈ న్యాయం అనేది ఇంకా జరగట్లేదు అన్నప్పుడు మీ బాధ ఎలా ఉంది? నా బాధ ప్రతిసారి మామూలుగా తల్లిదండ్రులకు అయితే ప్రతి పుట్టినరోజు నా పిల్ల పెరుగుతుంది అని సంతోషపడతారు. నా బాధ ప్రతి చనిపోయిన రోజుకు సంవత్సరం పెరుగుతుందని బాధ కలుగుతూ ఉంది. న్యాయం జరగలేదు అని. కాకపోతే న్యాయం అనేది అల్టిమేట్గా జరుగుతుంది. డబ్బు, అహంకారము, కులము అని ఈ మూడు ఉండడం వల్ల వాళ్ళు అలా చెలరేగిపోతున్నారు. నాట్ ఓన్లీ నా కూతురు మీదనే కాదు, చాలా మంది అమ్మాయిలు బలైపోయారు. బలి అవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ పోరాటం చేయడం మొదలు పెట్టాను. పోరాటం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బెదిరింపులు, అన్నీ చూశాను. కాకపోతే ఒకటి ఏమంటే నా ప్రాణం పోయేంత వరకు నా పాపకి అయితే న్యాయం జరగాలి. అది చేసిన వాళ్ళకి శిక్ష అనేది కంపల్సరీ ఉండాలి. ఎస్పెషల్గా స్కూల్స్ అంటే, విద్యాలయాలు అంటే దేవాలయాలతో సమానం. అక్కడ ఉన్న వాళ్ళు దేవుళ్ళతో సమానం అంటారు. మరి ఆ దేవుళ్ళే ఆ పిల్లలు అలా చేసి చంపేస్తే మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ ఇలాంటి జరగకూడదు అనేది మా పోరాటానికి కారణాలు. వాళ్ళు ఆ సమయంలో కూడా, మీరు పోరాటం చేసే సమయంలో కూడా పాపది ఆత్మహత్యలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దాన్ని నిరూపించడానికి మీ దగ్గర ఆధారాలు సేకరించడానికి మీరు ఏం చేశారమ్మా ప్రయత్నాలు? చాలా చేసాం నాన్న. ఏమంటే మేము ఒక అడుగు ముందు వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందు కేసేంత బలవంతులు వాళ్ళు. కాకపోతే నాకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు వెనకలు ఇచ్చిన మొత్తం ఒకరు కాదు, ఒకరి పేరని కాదు, కానీ మహిళా లీడర్స్, స్టూడెంట్ లీడర్స్, తర్వాత సంఘాల వాళ్ళు, మెయిన్ గా చెప్పుకోవాల్సినది మందకృష్ణ మాదిగ గారు, మరి అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారు, మాకంటూ వెన్నంటి నిలబడిన భాస్వరం గారు అనేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లీడర్, వీళ్ళందరూ కూడా నాకు ప్రోత్సాహం చేస్తూ వచ్చారు. కేసుకి ఎలాగైనా న్యాయం జరగాలి, ఇంకొక పిల్లకు ఇలా జరగకూడదు, ఎక్కడే కానీ ఏ స్కూల్లో కానీ అనేది మా పోరాటం. అమ్మ, ఇప్పుడు లాయర్ గారిని చాలా మంది బెదిరించారని కూడా తెలిసింది.
అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఏ క్యాడర్ వాళ్ళు బెదిరించారు అసలు? బాలసుబ్రహ్మణ్యం గారు మాకు స్టార్టింగ్ 2015 నుంచి ఇప్పటి వరకు మాకు వెన్నంటిగా ఉండి నీడగా ఉండి ఈ కేసుకు చేస్తా ఉన్నారు. అప్పుడు మనకి చాలా మంది మాకు తెలిసి వచ్చింది, ఆయనకి చాలా బెదిరింపులు వచ్చాయి, ఈ కేసు నుంచి కొంత తప్పించుకోండి అని చెప్పడం జరిగింది. లాస్ట్కి ఇంకా ఏమి వినకపోయేసరికి ఆయన మీద తప్పుడు కేసు పెట్టి ఆయన 10 రోజులు జైలుకి పంపించడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుమారుడైన డాక్టర్ విద్యాసాగర్ అసలు కేసుకి సంబంధం లేదు, బయట ప్రపంచానికి సంబంధం లేదు. ఆయన ఒక డాక్టర్, ఉన్నత స్థితిలో ఉన్న ఒక డాక్టర్ని కూడా తప్పుడు కేసులు అరెస్ట్ చేసి తప్పుడు కేసులు బనాయించి ఆయనను కూడా సేమ్ జైల్లో 1 వీక్ పెట్టడం జరిగింది. నేను కేవలం మాకు వెనకలో ఉన్నారు అని ఆయన భయపెట్టడానికి. ఇప్పుడు లాయర్లకు కూడా రక్షణ లేకుండా అయిపోయింది అసలు. అంటే న్యాయానికి నిలబడితే ఎవరికీ లేదు రక్షణ. ఇప్పుడు లాయర్ గారు మరి ఇప్పుడు ఏమంటున్నారు మీతోని? అమ్మ మనం పోరాడదాం అంటున్నారా? అసలు జైలుకి పోయిన తర్వాత మేము చాలా భయపడ్డాము, బాధపడ్డాము. ఇంకా మమ్మల్ని కేసులోకి రానివ్వరేమో, వాళ్ళందరూ బంధువులు కూడా ఈ కేసులో తీసుకోవడం వల్లనే కదా అని చెప్పడమే బాగా అన్నారు. తర్వాత ఆయన ఉండి వచ్చిన తర్వాత సారు, వాళ్ళ కుమారుడు డాక్టర్ విద్యాసాగర్ సార్, బాలసుబ్రహ్మణ్యం సార్ ఇద్దరు కూడా ఒకటే మాట అన్నారు, అక్క ఈ కేసు గురించి మనం ఎక్కడికి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ కేసే కాదు, ప్రజల్లో నుంచి ఏ కేసు వచ్చినా కూడా మా డాడీ టేకప్ చేస్తారని డాక్టర్ సాగర్ గారు చెప్పడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం సార్ కూడా ఇప్పటికి కూడా, అంటే ఆయనలో ఉండేది ఏంటంటే ఎవరికి భయపడడు. ఆయన ఒకటే అన్నారు, నేను జైలుకి మర్డర్ చేసి వెళ్ళలేదు, మానభంగం చేసి వెళ్ళలేదు, ఒక తప్పుడు పని చేసి వెళ్ళలేదు, కాబట్టి నేను ఎందుకు భయపడాలి, నిజానికి నిలబడ్డాను, వాళ్ళు నా మీద అక్కస్తో నన్ను జైలుకి వేశారు, భయపడతారని, కానీ ఏం భయపడేది లేదు అని అప్పటికంటే ఇప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కేసులో ముందుకు వెళ్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసు కోసం తిరుగుతూ ఉన్నారు, ఎలాగైనా పాపకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. సో మీకు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడన్నా, అంటే చాలాసార్లు మీ మీద అటాక్స్ జరిగాయి, అతి భయంకరంగా మీరు భయపడేలాగా జరిగిన అటాక్ ఏమన్నా మీకు? నేను భయపడేలా జరిగింది ఒకటి, నా పిల్ల చనిపోవడమే. నేను చాలా భయపడి బాధపడిన విషయం అంటే అది అంటే ఫస్ట్ వాళ్ళు కూడా నన్ను డబ్బుతో చేయాలని, అంటే డబ్బుతో కాంప్రమైజ్ చేయాలని చూశారు. లేదు అంటే ఇంట్లో దొంగతనం దాడి చేపించారు, మా మీద అటాక్లు జరిగాయి. లాస్ట్కి ఏమీ లేక నా కూతురు మీద, నా మీద క్యారెక్టర్ అసైన్ చేశారు. ఏ దానికి కూడా మేము భయపడలేదు, ఎందుకంటే ఒకటి నిజం ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేస్తారు అని, అది నిజాన్ని దాచిపెట్టడానికి అబద్ధానికి ఎంత అంత ప్రపంచానికి అంతా చాటించారు. కానీ అల్టిమేట్గా లాస్ట్కి నిజమే నిలబడుతుందని ఈ కేసు ద్వారా మేము నిలబడ్డాం నాన్న. ఎందుకంటే ఆ పిల్లకి జరిగినప్పుడు నా బాధ ఏమంటే, నేను ఆ పాపను కనేటప్పుడు నేను పడిన బాధ, ఆ పిల్ల చనిపోయేటప్పుడు పడిన బాధ, రెండు ఒకటే. ఆ బాధ ఎవరు పడకూడదు అనేది నా ఉద్దేశం. ఏడవకండమ్మా, అదే బాధ మనం మాటల్లో చెప్పలేంది, మనం అనలేం కూడా. ఎందుకంటే ఇంత తల్లి కష్టం, మీలాంటి తల్లి కష్టం ఎవరికి రాకూడదు, పగలు కూడా రాకూడదు. ఇంత నరక యాతన అనుభవిస్తున్నారు. ఒకవైపు మీతో మాట్లాడుతుంటే నాకే కళ్ళు నీరు తిరుగుతున్నాయి. అసలు ఎలా భరిస్తున్నారమ్మా ఇంత బాధను? ఇంతమంది ఇన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా కానీ ఇంకెక్కడి నుంచైనా కానీ మీ మీద ఇంత ఒత్తిడి జరుగుతుంటే కూడా, మానసికంగా ఇన్ని రకాలుగా దాడులు చేస్తుంటే కూడా తట్టుకొని నిలబడుతున్నారు పాపకు న్యాయం జరగాలని చెప్పేసి. ఖచ్చితంగా ఒకరోజు జరుగుతుంది. కానీ ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు దీనికి ఏం చేస్తున్నారు? ఇంకా ప్రయత్నాలు? ఇంకా మేము కేసును హైకోర్టులో వేసాము సిబిఐకి రావాలని. ఎందుకంటే నా కూతురు ఒక్కటే కదా అక్కడ బలైంది, వాళ్ళ చేతిలో చాలా మంది పిల్లలు బలయ్యారు. అవన్నీ ఒక సామాన్యురాలను నా చేతులకి రావు. అలాంటిది ఒక పెద్ద నెట్వర్కే ఉండి చేయాలి, బయటకు తీయాలనే ఉద్దేశంతో మేము సిబిఐ అడుగుతా ఉన్నాము. ఆ సిబిఐ హైకోర్టులో ఒకవేళ వచ్చి సిబిఐ దిగితే అప్పుడు వాళ్ళు నా పాప కంటే ముందు ఇంకెంతమంది చనిపోయారు అనేది లిస్టు బయటకు తీసుకొస్తారు. నేను దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చాలా బలంగా నిలబడ్డారు. ఎన్నోసార్లు ఎన్నో వేదికలపైన కూడా ఖచ్చితంగా పాప పేరు తీసుకొచ్చారు కావాలని. అక్కడ సందర్భం లేకున్నా కూడా ఖచ్చితంగా తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ మళ్ళీ గుర్తు చేయాలి, మీరందరూ మర్చిపోతున్నారు, ఇది మర్చిపోకూడదు అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు, పోరాడాలని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఎలా ఉంది?
పవన్ కళ్యాణ్ గారి పైన మా అభిప్రాయం ఏమంటే, స్టార్టింగ్ 2017 నుంచి కూడా నేను ఎంతో మందిని కలిశాను. ఎంతో మంది లీడర్ కంటే ఎంతో మందిని చెప్పకూడదు, ప్రతి ఒక్క లీడర్కి ఇచ్చాను. నా గోడు విన్నవించుకున్నాను, నా ఎవిడెన్సెస్ అంతా ఇచ్చాను. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఎందుకు నిలబడ్డారో, మరి ఆయన ఒక్కరే బలంగా ఇప్పటి వరకు 2019 నేను కలిసిన రోజు నుంచి మొన్నటి మీటింగ్ లో కూడా ఏం చెప్పారంటే, సుగాలి ప్రీతి ఫస్ట్ సంతకం, మేము ప్రభుత్వంలోకి వస్తే ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీదనే అన్నారు. ఎందుకంటే ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అలాంటివి. ఇంకొకటి చాలా వరకు మా దురదృష్టం ఏమంటే, అమ్మాయిల మీద జరిగింది అమ్మాయిలమే బయట పెట్టుకోలేని స్థితి ఇప్పుడు ఉన్నది. అలాంటప్పుడు ఒక వికలాంగురాలు బయటికి వచ్చి తన పిల్లలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తుంది అనేది కూడా ఆయనకు మాత్రమే వినిపించింది. మరి ఏ ఉన్నతాధికారులకు కానీ, ఏ నాయకులకు కానీ, ఏ సీఎంలకు కానీ వినిపించలేదు నా గోడు. కాబట్టి మేము నిజంగా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా కేసులో ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాము. మేము స్థిరంగా నిలబడ్డాము అంటే అది పవన్ కళ్యాణ్ గారి అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు వెంటున్న వాళ్ళ సిద్ధాంతాలు వెన్నంటి పాటిస్తున్న జన సైనికులు, అర్ధరాత్రి అయినా కూడా అపరాత్రి అయినా కూడా మాకు వెన్నంటి ఉంది లక్షలాది మంది. మేము మీ కొడుకులు లాంటి వాళ్ళం, మీ తమ్ముళ్ళు లాంటి వాళ్ళం. పాప చనిపోయిన పాపకు మేము తోడుంటామని జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి దాని మీద మాకు సపోర్ట్గా ఉన్నారు. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా ఒకవేళ అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం మన ప్రీతి మన పాప గురించి అని చెప్పారు. సో దీనికి ముందు ఇంకా ఇప్పుడు ఒకవేళ జరిగే పరిణామాలు అటు ఇటుగా ఉన్నా కూడా ఆయన నిలబడతారు, ఖచ్చితంగా చేస్తారని మీకు నమ్మకం ఉందా? ఇంకా ఉంది నాకైతే. ఎందుకంటే నేను పోయిన సిచ్యువేషన్, ఆయన కలిసిన సిచ్యువేషన్ అంటే ఓడిపోయి ఒక చాలా బాధల్లో ఉన్నప్పుడు నేను చెప్పిన బాధ. యాక్చువల్గా ఆయన ప్లేస్లో ఇంకో వేరే ఎవరున్నా కూడా నేను ఓడిపోయినమ్మా, నేనేం చేయగలను, ఒకవేళ వస్తే చూస్తాంలేమ్మా అని చెప్పి పంపించేవారు. కానీ అలా చేయలేదు ఆయన. వెంటనే అప్పటికప్పుడు ఆయన మీరెలా చెప్తారు, నన్ను కూడా అడిగారు, మీరు ఎలా చెప్తారమ్మా అలా జరిగిందని. అంటే ఆ ఎవిడెన్సెస్ చూసిన తర్వాత ఆయన నేను ఎంత బాధపడుతున్నానో, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా ఆయన అంత బాధపడ్డాడు. ఆ బాధపడ్డం అంటే ఒక్క చూపించడమే కాదు, అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నేను ఎంతసేపు పోరాటం చేసినా కర్నూలు వరకే అంతకంటే వెళ్ళలేకపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా వదిలిపెట్టలేదు. అసలు నాకు తెలియని ప్లేస్లు అంటే ఎన్ఆర్ఐ ప్లేస్లలో నాకు ఫోన్ కాల్స్ చేసి, అమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడు తల్లి, మీరే మాకు ఇన్స్పిరేషన్, ఇలాంటి వాళ్ళు బాధపడకూడదు, ఏడ్చకూడదు అని కొన్ని లక్షల మందిని నాకు వెనకల సపోర్ట్గా. ఇప్పుడు నేను బ్రతకడం కూడా ఇంకా దానికోసమే, జస్టిస్ కోసమే. అలాంటిది మీరు బ్రతకాలమ్మా, మీరు ఉండాలమ్మా, మీరు చెయ్యాలమ్మా అని చాలా నాకు చేస్తా ఉన్నారు. మరి ఇంతకంటే ముందు అందరికీ చెప్పాను, మరి ఒక్కరు కూడా నాకు చేస్తానమ్మా అని చెప్పిన వాళ్ళే కానీ మాట మర్చిన వాళ్ళే. ఈయన మాత్రమే మాట మీద నిలబడ్డారు. నెక్స్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ కూడా ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. నేను అంత చిన్న పాపం మీద వాళ్ళ వల్ల కానప్పుడు ఇష్టం వచ్చినట్టుగా, క్యారెక్టర్ మీద ఇష్టం వచ్చినట్టుగా, అంత చిన్న అసలు ఏం తెలియని ఏజ్ పాపను కూడా వదిలిపెట్టకుండా నోటికి వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఆ టైంలో మీరు ఎంత మానసికంగా బాధపడ్డారమ్మా? చాలా బాధపడ్డాము. నేను, మా ఆయన, మా కుటుంబ సభ్యులంతా బాధపడ్డాము. కానీ ఒకటే అనుకున్నాము, నేను ఇప్పుడు కృంగిపోతే, నేను ఆపద్దాన్ని నేను స్వీకరిస్తే నేను కృంగిపోతాను. నాకు, నా హస్బెండ్కి, నా కుటుంబానికి నేనేంటో తెలుసు, నా కూతురు ఏంటో తెలుసు. అలాంటప్పుడు సమాజం ఎవరు అబద్ధం చెప్తున్నంత మాత్రాన వాళ్ళకి నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని దృఢంగా నిలబడ్డాము. అసలు నోరు ఎలా వస్తుందమ్మా అంత చిన్న పాప మీద నిందలు వేయడానికైనా? కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఫస్ట్ డబ్బుతో మనం లొంగలేకపోయాము. తర్వాత బెదిరించారు, లేదు. లాస్ట్ ఏ ఆడదైనా కూడా, ఏ ఫ్యామిలీ అయినా భయపడేది ఒక క్యారెక్టర్ అసైన్ ఉంది. ఆ క్యారెక్టర్కి ఏమైనా భయపడతారేమో అనేసి వాళ్ళు వాళ్ళ విధాలుగా చేయాలని చూశారు. కానీ వాళ్ళే అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు. లాస్ట్కి అల్టిమేట్గా నేను నిజం కోసమే నిలబడ్డాము. ఆ నిజమే ఇప్పుడు మమ్మల్ని ఇంకా బ్రతికిస్తూ ఉంది. ఇప్పుడు మీరు మీ పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పాప కోసం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. 24 గంటలు ఆలోచిస్తూనే ఉన్నారు. మానసికంగా ఎంత క్షోభపడుతున్నారు మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కనీసం గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు వస్తే ఎప్పుడో జరగాల్సిన న్యాయం ఇంకా లేట్ అవుతా ఉంది. లేట్ అయ్యే కొద్దీ
అది ఇంకా బాగా తట్టుకోలేకపోతున్నారు. దీని గురించి అసలు ఏమంటున్నారు? ఎవరైనా ముందుకు వస్తున్నారా అసలు? అంటే చాలా వరకు ఏమైపోయిందంటే సుగాలి ప్రీతికి ఏదో జరిగింది అన్యాయం, సరే మనం ఒక సుగాలి ప్రీతి కోసం నిలబడి మనం ఎందుకు ప్రభుత్వానికి చెడ్డ కావాలి, మనమెందుకు వేరే వాళ్ళకి వ్యతిరేకం కావాలి అనేదే నడుస్తుంది తప్ప, అదే నేను చాలాసార్లు అనుకున్నాను. చాలాసార్లు ప్రియాంక రెడ్డి గారికి జరిగింది. అలా జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను కూడా ఆ ట్విట్టర్లో తర్వాత దాంట్లో అన్నిట్లో పాల్గొన్నాను, జస్టిస్ ఫర్ ప్రియాంక రెడ్డి అని. కానీ అక్కడ న్యాయం జరిగింది. ఆ న్యాయాన్ని పొగుడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బల్లాలు గుద్ది అసెంబ్లీలో చెప్పారు, కానీ ఒక సుగాలి ప్రీతి కోసం గురించి ఒక మాట మాట్లాడలేదు. ఎందుకు? డబ్బు లేదా కులం. చేసిన వాళ్ళు ముద్దాయిలు, అవతల వాళ్ళు చేసిన వాళ్ళు లారీ డ్రైవర్లు అయితే చంపేసినారు, మరి యువతలు చేసిన వాళ్ళు స్కూల్ వాళ్ళు అయితే చంపరు. చంపే వరకు పోలేదు, కేసును బతికించలేక పోతున్నారు ఇప్పటి వరకు. నా పోరాటమే జరుగుతుంది, కానీ ఏది ఎవరు వచ్చి చెప్పలేదు కదా. అదే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో నాకు మాట ఇచ్చినారు, మేము వస్తే ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తామమ్మా అని. వచ్చిన తర్వాత 2 సార్లు కలిసినారు. అసలు మాకు న్యాయం కాదు కదా, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మా పాప పేరు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి కూడా రాలేదు ఇంతవరకు. మా దరిద్రం. అప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు ఎందుకు అసలు ఆ పేరు పలకడానికి బాధపడుతున్నారు తెలియదు. మిమ్మల్ని కలిసినప్పుడు ఏమన్నారు మొదటిసారి? ఎందుకంటే కలిసినప్పుడు ఒకటే అన్నారమ్మా, మీకు న్యాయం చేస్తాం కంపల్సరీ, నీకేం కావాలమ్మా, సిబిఐ కావాలి, సిబిఐ కేసు అప్పచెప్తున్నాము, ప్లస్ ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు ఓఎస్డి ధనుంజయ రెడ్డి గారు, ఆయన నెంబర్ ఇచ్చి మాకు మరి వీళ్ళని తీసుకోండి అండి, ఇదిగోండి ఇక్కడ వేస్తారు, వీళ్ళని తీసుకురండి, మరొకసారి వీళ్ళతో చర్చిస్తాను ఆ కేసు గురించి అన్నారు. అది చెప్పింది కూడా 2020 ఫిబ్రవరి 18. ఇప్పుడు 20, 21, 22, 23 కూడా అయిపోయింది. అంటే 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఆయనకి చెప్పినాక మళ్ళీ ఆయన తీసుకెళ్ళాలి. వాళ్ళ పర్సనల్ అతనికి ఫోన్ నెంబర్ చేస్తున్నాము, నాది మా భర్తది బాలసుందరం గారి ఫోన్ నెంబర్స్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, మీరు చెప్తే మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు. అదంతా మీడియా ముందు మాత్రమే. ప్రతి ఒక్క దాంట్లో అసలు పెద్దగా సుగాలి ప్రీతికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు అని వేసుకున్నారు పేపర్ వరకు. దాని తర్వాత ఏం లేదు. ఇప్పటి వరకు మేము బ్రతుకున్నామా చచ్చినామా అని కూడా చూసింది లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏమంటే జిల్లాకు ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఈ రోజు కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆయన కృష్ణగిరికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. హౌస్ అరెస్ట్ చేసిన పని ఏముంది? మీరు న్యాయం కోసం పోరాటం చేసిన హౌస్ అరెస్ట్ చేయడం ఏముంది? నేనే చెప్తున్నాను. ఇప్పుడు మీ చేతుల్లో చట్టం ఉంది, మీ చేతుల్లో పోలీసు వాళ్ళు ఉన్నారు, చేస్తే న్యాయమన్నా చేయండి కేసుకి, లేదా మమ్మల్ని చంపిస్తే ఇంకెవరు అడగరు కదా, ఈ కేసు గురించి మిమ్మల్ని ఎవరు అడగరు, ఇలానే చేయండి. అలా న్యాయము చేయలేకపోతుంది. మీరే మాటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారే నా నెత్తి మీద చేయబెట్టి అమ్మ మీకు మాటిస్తున్నా నేను చేస్తాను అన్నారు. మరి నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నా పిల్లకి న్యాయం జరుగుతుందని, ఇప్పటి వరకు జరగలేదు. ఒక 6 నెలలు ఉంటే ఆయన ప్రభుత్వం కూడా వెళ్ళిపోతుంది, అయితే కూడా న్యాయం చేయలేదు. ఇంకే ఎవరిని అడగాలి? అసలు మొదటగా పాపకి ఇట్లా జరిగినప్పుడు మీకు ఎలా తెలిసిందమ్మా ఇది? మాకు పాప జరిగినప్పుడు ఆ రోజు చనిపోయిన రోజు మాకు స్కూల్లో నుంచి ఒక వార్డెన్ ఫోన్ చేసి ఇట్లా మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది, వచ్చి తీసుకెళ్ళని మాత్రమే చెప్పారు. ఇంకా నేను హ్యాండిక్యాప్ కాబట్టి వెళ్ళలేను కాబట్టి మా హస్బెండ్ చెప్పడం జరిగింది. మా హస్బెండ్ వెళ్ళి అక్కడ పాపను తీసుకురావడానికి ట్రై చేస్తే అక్కడ డైరెక్ట్ గా పాపను ఫ్యాన్ కి నిలబడి ఉన్న పోర్షన్ చూపించి అయితే ఈయన భయపడేసి ఆ అమ్మాయి ఇంకా బ్రతుకుందేమో అని ఇట్లా పట్టుకొని ఎత్తడానికి ట్రై చేశారండి, కానీ ఆయన వల్ల కాలేదు. దాని తర్వాత ఈయన ముట్టుకునేంత వరకు పోలీసులు చూసి టపటప బాడీని కిందికి దించేశారండి. ఆ కిందికి తీసుకొచ్చేలోపు నేను వెళ్ళి ఉన్నాను. నేను వెళ్ళేటప్పటికే పాపకి ఒకలాగా డ్రెస్ ఒకలాగా ఉంది, మామూలు నార్మల్ లాగా లేదు. ఎందుకని పోలీసులు అడితే ముందు పదండి పోస్ట్ మార్టంకి, ఇక్కడ ఉండకూడదు ఎక్కువసేపు అని దొబ్బేశారు మమ్మల్ని. అప్పటికే అమ్మాయి అన్యాచురల్ గా ఉంది. ఇప్పుడు ఆ క్షణం చూసిన క్షణం నుంచి మీకు అదే మానసికంగా మెదులుతూ ఉంటుంది.
ఆ పాపకు అంత చిన్న పాపకు అలా జరుగుంటుందని మనం ఎవరూ అనుకుని ఉన్నాం. ఆ దుర్మార్గుడు కనుక మీ కళ్ళ ముందు తీసుకొచ్చి మీరే శిక్షించండి అంటే ఏం చేస్తారమ్మా? నేనైతే ఖచ్చితంగా చంపేస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు ఒక టైం వరకే తల్లిదండ్రులు చిన్నగా గారాబం చేస్తారు. అలాంటిది ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పుష్పవతి అయిన తర్వాత కనీసం ఆ పిల్లలు ముద్దు కూడా పెట్టుకోలేరు. అలాంటిది చిన్న పిల్లలు అలా చేసి చంపిన వాళ్ళు ముందుకొస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాను. ఒక ఆడపిల్లకు వాడు అట్లా చేయకూడదు ఎవరే కానీ ఆ పిల్లలకి. ఒకవేళ నా కూతురు బ్రతికున్నా కూడా అంత చిన్న ఏజ్ లో సెక్షువల్ గా అలవాటు చేసి సొసైటీకి పంపిస్తే వాళ్ళు ఎలా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఉండాలి? ఆ ప్లేస్ లో నా కూతురు కాదు, నాకు అందరు కూతురు లాగానే కనిపిస్తారు అక్కడ. మీకు అక్కడ ఎవరైనా చెప్పారు మీ పాప ఇంచిన తర్వాత ఆ ప్లేస్ లో ఆ స్కూల్లో ఇలా చాలా జరిగాయని ఎవరన్నా మీతో అన్నారు? చాలా మంది చెప్పారు, బయటకైతే రాలేరు. ఎందుకంటే ఒకటి పేరు పోతుంది, మా పిల్లకి ఇలా జరిగింది అని. ఎవరైనా ఎలా చెప్పుకోగలుగుతారు? మన పాప చనిపోయింది కాబట్టి మనకు అక్కడ అర్థమైంది. చాలా మంది చనిపోయారు, చాలా మంది పోస్ట్ మార్టం వరకు వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అంత ఇంత అమౌంట్ ఇచ్చో లేకపోతే బెదిరించో లేకపోతే మీ పాప చనిపోయిందో ఇట్లా క్యారెక్టర్ అర్థం చేస్తావు ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక చోట మనిషి అనేవాడు లొంగుతాడు. ఇవన్నీ ముందు నుంచి చేసుకుంటూనే ఉన్నాయి. మన పాపదేం ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు. మన పాప ముందుకే అంతకంటే జరిగాయి, ఇంకా లాస్ట్ మన పాపదే అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు కూడా వచ్చి మా బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పారు, ప్రీతి అయితే లేదు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, కానీ వాళ్ళు నిలబడిన నిజాయితీకి మాత్రం ఇంకొక పిల్ల ఆ రోజు నుంచి ఇక్కడ చావడం లేదు అని చెప్పారు. ఆ భయానికైనా వాళ్ళు ఆగారు. ఇంకా మీ వల్ల చాలా మంది ఆడపిల్లల జీవితాలు బాగుపడ్డాయి. వాళ్ళు ఒకటేమనుకున్నారంటే ఈ అమ్మాయి హ్యాండిక్యాప్ చూస్తే ఎస్టీ క్యాస్ట్, వీళ్ళకి ఏమంత డబ్బులు ఉండదు, మనల్ని ఎదిరించేంత దమ్ము ధైర్యం ఉండదు వీళ్ళకి అని అనుకున్నారు. కానీ ఏదో సామెత చెప్పినట్లు చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అని వాళ్ళు చిన్న చీమ అనుకున్నది వాళ్ళను కిందికి పడేసే స్థితికి వచ్చింది. అసలు ఇట్లా మీ కాళ్ళకి ఇలా అవడానికి కారణం మొదటి నుంచే ఉందా ఇలా అమ్మాయి? నేను మొదటి నుంచి హ్యాండిక్యాప్ అయితే నడుస్తుంటేని మామూలుగానే బాగా పట్టుకొని బాగా నడుస్తుంటుంది. ఈ పాప పోరాటంలో ఏం జరిగిందంటే కూర్చోవడం లేయడం ఎక్కువ అయిపోయింది. ప్లస్ ఇంకొకటి సుచరిత మేడం వచ్చినప్పుడు 2019లో ఇట్లా నడుస్తుంటే పోలీసులు కింద దొబ్బేసి బాగా తొక్కారు కాళ్ళు. ఈ సైడ్ బోన్ అనేది ఇట్లా సైడ్కి జరిగింది. ఆ వెయిట్ అంతా దాని మీద పడడం వల్ల పూర్తిగా ఇప్పుడు ఇంట్లో కూడా వీల్ చైర్తోనే వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా కదలాలన్నా కూడా వీల్ చైర్ పరిమితం. ఒక్క నిమిషం కూడా నిలబడలేదు. ఈ విషయం నిజంగా మీ భర్త గారికి మాత్రం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు, ఇంత మీ పోరాటం వెనకాల నిలబడుతున్నారు. మీకు ఎంత అంటే వేరే వాళ్ళు ఎవరున్నా వదిలిపెడదాం, నా మీదకి వస్తా నీ మీదకి వస్తా అని చెప్పేసి అంటారు. కానీ హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికి కూడా. ఎందుకంటే మీలాంటి తల్లిదండ్రులు ఇంత చావుకు తెగించి ముందుకు వచ్చారు కాబట్టి చాలా మంది వెన్నుల్లో వణుకు పుడుతుంది. లేదు ఇలా జరిగితే ఇలా బయటకు వస్తారు, వదిలిపెట్టరు న్యాయం జరిగేదాకా. ఇప్పుడు వాళ్ళలో కూడా అవగాహన వచ్చింది, ఇలాంటి ధైర్యవంతులు కూడా ఉంటారు, చావుకు భయపడని వాళ్ళు ఉంటారు, న్యాయం కోసం పోరాటం చేసే వాళ్ళు ఉంటారని మిమ్మల్ని చూసాక చాలా మందికి అవగాహన వచ్చిందమ్మా. ఎలాగైనా ఏదో ఒక రోజైనా మీ కోరిక మేరకు ఖచ్చితంగా, మీ ఒక్కరి కోరిక కాదమ్మా, చాలా మంది ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి కోరిక కూడా ఇది జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి జరిగి తీరాలి, జరుగుద్ది. మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మా శ్రీ మీడియా ద్వారా కోరుకుంటున్నానమ్మా. అలాగే మీతో పాటు ఎవరైతే ఇప్పుడు కొనసాగుతున్నారో వాళ్ళందరూ మీకు న్యాయం జరిగేదాకా, అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మీతో పాటు ఉన్న లాయర్ గారు అయితేనేమి, ఇంకా మందకృష్ణ మాదిక గారు అయితేనేమి, ఇంకా ఎవరెవరెవరెవరు మీతోని అడుగు అడుగులో మీకు కాపాడుతున్నారో వాళ్ళందరూ కూడా చివరి వరకు మీతో నిలబడాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రేక్షకులకు కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని మనందరం కూడా ఒక్కసారి అందరం అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుద్ది. అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మ. నిజంగా మీ ఓపికకు, నిజంగా మీ ధైర్యానికి సెల్యూట్ అమ్మా. థ్యాంక్ యూ.